ప్రెగ్నెంట్ అని నాటకమాడిన రోహిణి బండారం బయట పెట్టిన మీనా, విశ్వరూపం చూపించిన ప్రభావతి, మనోజ్ బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి కొడుకే చింటూ అన్న విషయం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా రోహిణి అయితే మనోజ్కి ఏదో రకంగా దగ్గరవ్వాలి అన్న ఆలోచనతో ఉంటుంది. ఇంకా ఇదిలా ఉంటే శివని కాస్త గుణ ఎత్తుకెళ్ళిపోయి వాడికి ఎగ్జామ్ రాయకుండా చేయాలని, వాడికి భవిష్యత్తే లేకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో తనకి మత్తు అలవాటు ఉందని, ఆ మందు తన బాడీలోకి ఎక్కించి స్టూడెంట్స్ కూడా మత్తు ఇస్తుంటాడని, తన కాలేజీలో కూడా సేల్స్ చేస్తుంటాడని నమ్మించాలి అన్న ఉద్దేశంతో గుణ కాస్త శివకు ఇంజెక్షన్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. ఈలోపు బాలు లొకేషన్ తెలుసుకున్నాడు కదా, కరెక్ట్గా శివకు ఇంజెక్షన్ చేస్తున్న సమయానికి వెళ్ళి శివనైతే కాపాడతాడు. బావా అంటూ ఇంకా శివ బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. సరే సరే ఆలస్యం అవుతుంది, నీకు ఎగ్జామ్కి టైం అవుతుంది, నీకు చదివినవన్నీ గుర్తున్నాయి కదా శివ అని చెప్పాను, కానీ గుర్తున్నాయి బావా అని చెప్పనేసరికి అయితే మనం ఎట్నుంచిటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్ళే అంత టైం లేదు అనగానే అవును బావా అని చెప్పనేసరికి రే రాజేష్ బండి తీరా అని చెప్పాను. కానీ ఇంకా శివని ఎక్కించుకుని సరాసరి ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి చాలా థ్యాంక్స్ బావా అని చెప్పాను. కానీ మరి హాల్ టికెట్టు అనేసరికి ఆల్రెడీ హాల్ టికెట్టు సుమతి నాకు ఇచ్చింది అని హాల్ టికెట్ను కాస్త తీసి శివ చేతికి ఇవ్వడంతో శివ కాస్త హాల్ టికెట్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోవడంతో అమ్మయ్య శివనైతే ఎగ్జామ్కి పంపించేశాంరా, ఆ గుణగాడి సంగతి చూసుకోవాలి అనగానే వెంటనే మీనా వాళ్ళకి విషయం ఫోన్ చేసి చెప్పరా, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా అని చెప్పనేసరికి సరే సరే అని వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు బాలు. అయితే ఏంటండి శివ దొరికాడా అనగానే దొరకడమో అయింది, వాడిని ఎగ్జామ్ హాల్కి పంపించడం కూడా అయింది, వాడు ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తున్నాడు అని చెప్పనేసరికి అమ్మయ్య వాడు ఎగ్జామ్కి వెళ్ళాడా, అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. ఇప్పటి వరకు తెగ టెన్షన్ పడ్డాము, శివ ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడో వెళ్ళడో అని చాలా టెన్షన్ పడ్డానండి అంటూ మీనా చెప్పడంతో టెన్షన్ ఏమీ లేదు మీనా, వాడు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, ఇంటికొచ్చి స్నానం చేసి వెళ్తే ఆలస్యం అయిపోతుందని వాడిని ఇటు నుంచి ఇటే తీసుకొచ్చేసాను అనేసరికి సరేనండి నేను అమ్మ వాళ్ళకి చెప్పి బయలుదేరుతాను అనగానే సరే అని ఇంకా ఫోన్ పెట్టడంతో పదరా అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు కదా డ్రైవర్లు, వాళ్ళను ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకుని ఇంకా బాలు అయితే అక్కడికి వెళ్తాడు. అప్పటికే వాళ్ళు దెబ్బలు తగిలి అమ్మా అయ్యా అనుకుంటూ అక్కడే దొల్లుతూ ఉండేసరికి గుణ అక్కడికి వెళ్ళి ఇంకొకసారి శివజోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను, అందులో ఎలాంటి మొహమాటం ఉండదు, వెనకాడే సమస్య కూడా ఉండదు, నువ్వు మళ్ళీ శివతో కనిపించినా లేకుండా ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా కానీ నాకు తెలుస్తుంది, మళ్ళీ శివజోలికి వచ్చావన్న విషయం తెలిసిందే అనుకో, నీ ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళడానికి కూడా నేను వెనకాడను, ఎందుకంటే నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అమ్మయ్య ఇంకా ఏ ప్రాబ్లం లేదురా, నాకు చాలా కంగారు పడ్డాను, శివకి ఏమవుతుందో ఏంటో, వాడు ఎంతో చదువుకున్నాడు, మనకెలాగా చదవాలని ఉన్నా చదువుకోలేని సమస్యలు మనకు ఉన్నాయి, కానీ ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను రా అని చెప్పి రాజేష్ అంటాడు. ఎందుకురా భయం, ఆ గుణగాడే తీసుకెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసింది కదా, కాపాడి తీసుకొచ్చేసాం, సరే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అనగానే ఏం మాట్లాడుతున్నావురా, ఇబ్బంది ఏంటి, నేను ఇంకా దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను, నీకే చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న సంతోషం కలిగినా మొట్టమొదటిసారి గుర్తొచ్చేది నేనే కదా, అందుకు సంతోషపడుతున్నాను రా అంటూ ఇంకా రాజేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా బాలు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంకా రోహిణి గదిలోనే ఉంటుంది. ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు అనగానే మొత్తం విషయం అంతా బాలు
సత్యానికి చెప్తాడు. ఏంటి బాలు, ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే, అవును నాన్న, చాలా పెద్ద సమస్య నుంచి బయటపడ్డాము అనగానే, అవును, వాడి మీదే ఆశలు పెంచుకున్నారు మీ అత్తగారు, మీ మరదలు. అలాంటిది వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తెలిస్తే వాళ్ళు తట్టుకోవడం కష్టంగానే ఉండేది. నువ్వు మంచి పని చేసావురా అని చెప్పనగానే, అంతే కదా నాన్న, వాళ్ళకి మాత్రం వాడు తప్ప ఎవరున్నారు? ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పారు. సమస్య నుంచి బయట పడేయవలసిన బాధ్యత ఆ ఇంటి పెద్దల్లుడుగా నాకు ఉంది అని చెప్పి బాలు అయితే చెప్తాడు. సరే, నాకు చిన్న పనుంది, నేను వెళ్తున్నాను అంటూ సత్యం బయటికి వెళ్ళిపోతాడు. రోహిణి పార్లర్‌కి వెళ్ళింది కదా! పార్లర్‌కి వెళ్ళిన తర్వాత విద్యతో కలిసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదే, నాకొచ్చిన సమస్యకు పరిష్కారం వెతుక్కుంటున్నాను అనగానే, నీకొచ్చిన సమస్యకు పరిష్కారమా? ఏంటి, ఏంటా పరిష్కారం? మళ్ళీ మరొక అబద్ధం చెప్పడమే కదా నీకొచ్చిన సమస్యకు పరిష్కారం అని చెప్పనేసరికి, అవునే, అబద్ధం చెప్పడమే. మళ్ళీ అబద్ధం చెప్తావా? అసలు ఏమనుకుంటున్నావే? నువ్వు మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పాలని ఎలా అనుకుంటున్నావు? తప్పదే, అబద్ధం చెప్పాల్సిందే, మోసం చెయ్యాల్సిందే. అది తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు అని చెప్పనేసరికి, వద్దు రోహిణి, నీ జీవితాన్ని నువ్వే రిస్క్‌లో పడేసుకుంటున్నావు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయే అబద్ధం చెప్పే కొలది. అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం, అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక అబద్ధం చెప్తే దాన్ని బ్రతికించడానికి ఎన్నో అబద్ధాలు నీరుగా పొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి, లేదు, ఇది చాలా ముఖ్యమైనది. ఇంట్లో వాళ్ళందరికీ, ముఖ్యంగా మా అత్తయ్యకి కూడా నా మీద ఇష్టం కలగడానికి ఇది చక్కటి ఉపాయం అనేసరికి, ఏంటది అని చెప్పనగానే, ప్రెగ్నెంట్ అని నాటకం ఆడాలనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా విద్య షాక్ అయిపోతుంది. నీకేమన్నా పిచ్చా ఏంటే? ప్రెగ్నెంట్ అని నాటకం ఆడడం ఏంటే? నువ్వు ఎన్నాళ్ళు నాటకం ఆడతావే? 1 నెల, 2 నెలలు, 3 నెలలు నాటకం ఆడగలవు. ఆ తర్వాత అవకాశం కుదరదే. ప్రెగ్నెంట్ అయిన దానివి కడుపు పైకొస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, చెకప్లు చేయిస్తారు కదా, అది మాత్రం మర్చిపోయావేంటి? ఏమోనే, అప్పటి వరకు ఈలోపు సమస్యను పరిష్కరించుకుందామని అనుకుంటున్నాను. మనోజు నేను మీట్ అయితే ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటికి నేను కవర్ చేయగలను. ముందైతే నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుని నా మీద ప్రేమ కలిగేటట్టు చేసుకోవాలి. ఇదే చక్కటి పరిష్కారం అని నా మనసు కనిపిస్తుంది అంటూ ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. చెప్పేసరికి, నువ్వు మరింత ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. ఎందుకు చెప్తున్నానో వినిపించుకో. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అంటూ ఇంకా విద్య చెప్పడంతో, నువ్వెన్నైనా చెప్పు, నేనైతే నా సమస్యకు పరిష్కారం ఆలోచించాను అని చెప్పి మాట్లాడడంతో, నీ ఇష్టం, నీ ఏడుపు నువ్వు ఏడు అంటూ విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి పక్కాగా ప్లాన్ చేసుకుని రాత్రి ఇంటికి వెళ్తుంది కదా, ఇంటికి వెళ్ళడంతో అందరూ హాల్లో నిలబడి ఉంటారు. నిలబడి ఉండేసరికి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడం వీళ్ళకి అలవాటే కదా, రాత్రులు మీటింగ్లు పెట్టుకోవడం. సో మాట్లాడుతుండగా ఇదే సరైన సమయం అని రోహిణి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోబోయేసరికి కరెక్ట్గా పక్కన మీనా ఉండడంతో, రోహిణి రోహిణి ఏమైంది ఏమైంది అనగానే, ఈలోపు శృతి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అనగానే నీళ్ళు తీసుకొస్తుంది. మొహం మీద నీళ్ళు చల్లి, ఏమైంది రోహిణి, ఏం జరిగింది, మధ్యాహ్నం భోజనం చేయలేదా అనగానే, చేశాను మీనా అని చెప్పనేసరికి, ఈ మధ్యని ఇలాగే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, పైగా ఇకారంగా కూడా అనిపిస్తుంది, వాంతులు కూడా అప్పుడప్పుడు అవుతున్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి బల్బ్ వెలిగినట్టుగా, ఏంటి వాంతులు అవుతున్నాయా, ఇకారంగా ఉందా అని చెప్పాను. కానీ అవునత్తయ్య అని చెప్పి చెప్పడంతో, నీకు ఎప్పుడొచ్చింది అని చెప్పాను. కానీ ఏంటి అత్తయ్య అని చెప్పాను. కానీ డేట్ ఎప్పుడొచ్చింది అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి పలానా రోజు అని చెప్పాను. కానీ ఇప్పటికీ 2 నెలలు అయింది. అయితే ఇది అదే రోహిణి ప్రెగ్నెంట్ అయితే అని చెప్పనేసరికి, అవునత్తయ్య నాకు అలానే అనిపిస్తుంది, రేపొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటాను అని చెప్పనేసరికి, నేను వస్తాను అనగానే, అవసరం లేదులే అత్తయ్య, నేను విద్యను తీసుకుని వెళ్తాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి చూస్తే ఎక్కడ తనతో పాటు వచ్చేస్తుందేమోనన్న భయంతో మరుసటి రోజు ఎవరికి చెప్పకుండానే ఒక దొంగ స్కానింగ్ అయితే తీసుకొచ్చి ప్రెగ్నెంట్ని అన్న విషయాన్ని అయితే చెప్తుంది.
చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. కానీ బాలు, మీనాకు ఎప్పుడూ వీళ్ళ మీద అనుమానమే కదా! రోహిణి మీద ముందే అనుమానం. కొంపలు ముంచే పనులు చేయడం తప్ప ఇలా చక్కదిద్దే పనులు చేయడం తనకు చేత కాదు కదా! సో, అందుకని నిజంగా రోహిణి కడుపుతోనే ఉందంటారా అని చెప్పాను గానీ, అదే నాకు డౌట్ మీనా. ఇప్పటికిప్పుడు కడుపు ఎలా వచ్చేసింది? నాకు తెలిసి పార్లలమ్మ మీద ప్రేమ, అనురాగం చూపించడం కోసం, మా అమ్మ తనని ప్రేమగా చూసుకోవడం కోసం కావాలనే పార్లలమ్మ నాటకం ఆడుతుందని నా మనసు కనిపిస్తుంది అని చెప్పనేసరికి, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం అది ఎలా తెలుసుకోగలమని చెప్పాను గానీ, అదే నేను ఆలోచిస్తున్నాను మీనా. నువ్వే దీనికి ఏదొక పరిష్కారం చూడాలి అనగానే, అయితే ఒక పని చేద్దాము అని చెప్పనేసరికి, ఏం పని అనగానే, అర్జెంటుగా మనం హాస్పిటల్ దగ్గరికెళ్ళి రోహిణిని అక్కడికి రమ్మని చెప్దాము. అప్పుడు డాక్టర్ తోటే చెక్ చేపిస్తే సరిపోతుంది కదా! మనంతట మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తాము అంటే ఖచ్చితంగా రోహిణి రాను అనే చెప్తుంది. సరాసరి మనమే అక్కడికి వెళ్ళిపోయి తనని రమ్మని చెప్పామే అనుకోండి, ఖచ్చితంగా తను వస్తుంది అనేసరికి ఆలోచన బాగానే ఉంది మీనా అని చెప్పనేసరికి ఫలితం కూడా బాగానే ఉంటుంది. కానీ మనం అత్తయ్యను కూడా ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పనగానే, అవును, అమ్మ కూడా స్కానింగ్ల గురించే కదా, మామూలుగా అమ్మకు చెప్పి వెళ్దాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా బయటే ఉండుంటుంది. పద వెళ్దామని ఇద్దరు కూడా దగ్గరికొస్తారు. ఏంటి ప్రభావతమ్మ, గాల్లో మేడలు కట్టేస్తున్నావు? మలేషియా నుంచి డబ్బు ఎలాగా రావట్లేదు కాబట్టి షీలా డార్లింగ్ నుంచి అయినా డబ్బు వచ్చేస్తుంది అని సంబరపడిపోతున్నావేమో. అసలు ప్రెగ్నెంటో కాదో అన్న విషయం క్లారిటీ లేకుండా ఎలా తెలుస్తుంది? అది గనక ఒకవేళ కడుపుతో లేదు అని తెలియాలి, నా విశ్వరూపం చూస్తుందది అని చెప్పనేసరికి, సరే సరే పద మనం వెళ్దాము అనగానే, ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్ళేది? అయినా నువ్వు నన్ను తీసుకువెళ్ళడం ఏంటి? ముందు మేము చెప్పినట్టు చేస్తే అసలు పార్లలమ్మ కడుపుతో ఉందో లేదో అన్న విషయం నీకు క్లారిటీ వస్తుంది. పద అని చెప్పనేసరికి, అవునా పద అయితే వెళ్దాము అని ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా పార్లర్లో ఉన్న రోహిణికి ఫోన్ చేస్తారు. ఇంకా రోహిణి, విద్య ఇద్దరు కూడా చెప్పుకుని రోహిణి అయితే తెగ సంతోషపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా నా మాట నమ్మేశారు, నేను కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలిసిపోయింది, హ్యాపీగా ఉంది, ఇంకా నేను దాన్ని నిజం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి అని రోహిణి కాస్త అనుకుని ఇంకా తెగ సంతోషపడుతున్న సమయంలో మీనా రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి మీనా ఫోన్ చేసావు అనగానే, ఎక్కడున్నావు రోహిణి అని చెప్పనేసరికి, నేను పార్లర్లోనే ఉన్నాను అనగానే, ఒకసారి అర్జెంటుగా పలానా చోటికి రాగలవా అని చెప్పనేసరికి, ఎందుకు రోహిణి, సారీ ఎందుకు మీనా అని చెప్పాను కానీ, అర్జెంటుగా రా రోహిణి, ప్లీజ్ రోహిణి, నీ హెల్ప్ నాకు చాలా అవసరమని ఇంకా మీనా హెల్ప్ చేయమన్నట్టుగా అడుగుతుంది రోహిణిని. హెల్పే కదా అని ఆలోచిస్తుందే తప్ప హాస్పిటల్ దగ్గరికి ఎందుకు రమ్మంది అన్న ఆలోచన అయితే ఉండకపోయేసరికి ఇంకా విద్యకు చెప్పి రోహిణి కాస్త బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి మీనా అక్కడ నిలబడి ఉండడంతో, ఏంటి మీనా అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏమైంది, నీకేదైనా జరిగిందేమోనని నేను టెన్షన్ పడ్డాను అనగానే, కాదు, నీకు చెకప్ చేయించడం కోసమే రమ్మని చెప్పాము అంటూ పక్క నుంచి ప్రభావతి చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. చెకప్ ఏంటత్తయ్య, నేను ఆల్రెడీ చెక్ చేయించుకున్నాను, నేను ప్రెగ్నెంట్ని అని స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చాను కదా అని చెప్పాను. కానీ మా కళ్ళతో మేము కూడా చూడాలి కదా, గతంలో నువ్వు చెప్పిన అబద్ధాలు మోసాలు మాకు తెలియనివి కాదు కదా, ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలు చెప్పిన నువ్వు ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు అని మేము అనుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ అదేం లేదత్తయ్య, నేను నిజంగానే ప్రెగ్నెంట్నే అని చెప్పి ఇంకా మరొక్కసారి వాదిస్తుంది ఇంకా రోహిణి అయితే. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించినా మా కళ్ళతో మేము చూస్తేనే కానీ మేము నమ్మలేము, అర్థమవుతుందా? అందుకే నువ్వు మాకు ఏమీ చెప్పొద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక
ఇంకా రోహిణి అయితే ఇరుక్కున్నాను రా దేవుడా, ఇంకా నా పని అయిపోయినట్టే, ఇంకా మా అత్తగారు నన్ను వదిలిపెట్టదు, నేను దొరికేశాను, అడ్డంగా దొరికేశాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, పద వెళ్దాము అని చెప్పి మాట్లాడేసరికి, అత్తయ్య నేను చూపించుకున్నాను అత్తయ్య అని చెప్పనగానే, నువ్వు చూపించుకుంటే ఇప్పుడు మాతో పాటు వస్తే నష్టమేంటి రోహిణి, ఇప్పుడు మాతో పాటు వచ్చి ఉండడానికి నీకేమన్నా కష్టంగా ఉందా ఏంటి, రా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, లేదత్తయ్య లేదత్తయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం వాళ్ళు అనుకున్నదే చేస్తారు తప్ప రోహిణి అనుకున్నది ఇంక అక్కడికి వచ్చిన తర్వాత అవుతుందా, అవ్వదు కదా. సో రోహిణికి ఏం చేయాలో అర్థం కాక అనవసరంగా బుక్ అయిపోయాను. మీనా ఫోన్ చేసిందని చెప్పడంతో వచ్చేసాను. అసలు వెనక ముందు ఆలోచించాల్సింది ఆలోచిస్తే సరిపోయేది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది. రోహిణి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న రోహిణి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో బుక్ అయిపోయాను అనుకుంటూ, రా ఇంకేంటి ఆలోచిస్తున్నావు, పద అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. డాక్టర్ గారు నమస్తే, నేను చెప్పాను కదా మా కోడలు తను కడుపుతో ఉన్నాను అని చెప్పింది. నిన్న పైగా వేరే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చింది. ఒక్కసారి మీరు కూడా చెక్ చేసి కడుపులో ఉన్న బేబీ గ్రోత్, తనకు కావాల్సిన మెడిసిన్ అంతా కూడా రాసివ్వండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వాళ్ళు కాస్త లోపలికి తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తారు. ఎందుకంటే వేరే హాస్పిటల్లో కూడా వెళ్ళారు అని చెప్పారు కదా. సో అందుకని స్కానింగ్ చేసేసరికి స్కానింగ్లో కడుపు ఎంటీగా ఉన్నట్టు, అంటే ప్రెగ్నెంట్ కాదు అన్నట్టుగా చూపించేసరికి ఇంకా మళ్ళీ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. అందులో కూడా ఏమీ ఉండదు. ఏమీ లేకపోవడంతో, నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారమ్మా, నీకు స్కానింగ్ రిపోర్టు ఏమిచ్చారు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అనగానే, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అనగానే, అసలు ఈ అమ్మాయి కడుపుతోనే లేదు, కడుపుతో ఉందని ఎవరో ఈ అమ్మాయిని మోసం చేశారు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ డాక్టర్, మీ మీద నమ్మకం ఉండబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను, చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి రోహిణికి ఇంకా మబ్బులు ఇడిపోతాయి. దొరికేశాను రా దేవుడా, అయిపోయింది నా పరిస్థితి, ఇప్పుడు నేను ఇంకా నిజం చెప్పక తప్పదు. డాక్టరు అని పేరెత్తానంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ డాక్టర్ అయినా నా గురించి నిజం బయట పెట్టేస్తుంది కదా, ఇంకా నేనే ఒప్పుకోక తప్పదు అనుకుని ఇంకా రోహిణి దొరికేశాననుకుని ఇంకా అక్కడ ఏం మాట్లాడదు. అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. చెప్పు రోహిణి, నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావా అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పనేసరికి మరొక చెంప పగలగొడుతుంది. నోట్లో నీళ్లు నమ్మలావంటే మాత్రం ఈపి చీరేస్తాను, అర్థమవుతుందా. నాకు నీ మీద వస్తున్న పిచ్చ కోపాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. అసలు ఎందుకు ప్లాన్ చేసావో చెప్పు రోహిణి అని చెప్పనేసరికి, మనోజ్కి దగ్గర అవ్వడం కోసం అత్తయ్య అని చెప్పనేసరికి, మనోజ్కి దగ్గర అవ్వడం అంటే మనోజ్కి దూరంగా ఉండమని కదా నీకు చెప్పాను. మీరు నన్ను పట్టించుకోవట్లేదు, మనోజ్ కూడా నన్ను మనిషిలా చూడడం లేదు. మీ ఇద్దరి కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలియాలి, మీరిద్దరూ నాకు ప్రేమ చూపించాలి అన్న ఉద్దేశంతోనే లేని కడుపు ఉందని నాటకం ఆడాను అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతికి కోపం వచ్చి చీత కొట్టుడు కొడుతుంది. అసలు నిన్ను ఏమనాలే, ఎంత సునాయాసంగా మా కుటుంబాన్ని, నన్ను, నా కొడుకుని మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు, అసలు నీకు ఏ రకంగా చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి, నీకు అబద్ధం చెప్పడానికి వెనక ముందు ఆలోచించవా, నోటికి ఎంత మాట, ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని అబద్ధాలు చెప్పేస్తావా, ఏం చేయమంటారు అత్తయ్య అనగానే, నార్మీ ఏం చేయమన్నవేంటే, నమ్మకం నిజాయితీగా సంపాదించుకోవాలి, అంతేగాని అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం వల్ల నమ్మకం రాదు. అసలు నువ్వు మోసం చేయడానికే పుట్టినట్టున్నావు కదే, ఎందుకు నాతో ప్రతిసారి దెబ్బలు తింటావు, నాకు ఎందుకు ఇంత కోపం తెప్పిస్తావు. చూడు రోహిణి, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఒక ఆడది కాపురం నిలబెట్టుకోవడానికి అబద్ధాలు చెప్పొచ్చు, కానీ ఇన్ని అబద్ధాలు కాదు,
కడుపుతో ఉండడం అనేది ఒక ఎమోషనల్. తన కొడుకు తండ్రి కాబోతున్నాడు అని నేను ఎంతెలా సంతోషపడ్డానో తెలుసా? ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఆ ఆనందం అంతా నీరు కాచిన వెన్నెల్లా చేసేసావు కదే! అసలు నువ్వు ఎందుకే ఇలా చేస్తున్నావు? నన్ను నా కొడుకుని బాధ పెట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ దొరకదా ఏంటి? నేను ఏం తప్పు చేశామే? మలేషియా కోడలివి కదా, డబ్బు తీసుకొస్తావని ఎంతో ప్రేమగా చూసుకున్నాను. కాదు అని తెలిసింది. ఇంట్లోంచి బయటకు గెంటేశాను. మళ్ళీ మా అత్తయ్య ఇంట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు అదే రీతిగా ఉంటే ఎప్పటికి నువ్వు మాలో కలుస్తావు చెప్పు? నీ మీద కోపం చూపిస్తున్నామంటే నువ్వు చేసే పనులకే, నువ్వు చెప్పిన అబద్ధాలకే నీ మీద మాకు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా కోపం పెంచుకుంటున్నావే తప్ప అసలు కోపం పోయే మార్గం వెతుక్కోవట్లేదు. ఎలా వెతుక్కోమంటారు అత్తయ్య? మీరు మాట్లాడరు, మనోజ్ మాట్లాడు. మనోజ్ దగ్గరికి నేనే వెళ్ళినా మాట్లాడు. ఏం చేయమంటారు? ఎలా కోపాన్ని తగ్గించుకోమంటారు? టైం పడుతుంది. దేనికైనా పేషెన్సీ అవసరం, ఓపిక చాలా అవసరం. ఓపికగా ఉంటే అన్నీ అవుతాయి. అర్థమవుతుందా? ఇంకొకసారి నీ నోటంట ఏ చిన్న అబద్ధం వచ్చినా, ఏ చిన్న మోసం వచ్చినా నేను మాత్రం అస్సలు ఊరుకోను. తక్షణమే ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం. నువ్వు కేవలం మనోజ్ ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్నావన్న ఉద్దేశంతోనే నేను నిన్ను క్షమించి ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఏ చిన్న కూడా అబద్ధం చెప్పావే అనుకో, చిన్న అబద్ధం నీ నోటంట వచ్చింది అనుకో, అస్సలు ఊరుకోను రోహిణి. తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. మనోజు అందరూ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు మీనా, మీరెందుకు నా జీవితాంతో ఇలా ఆడుకుంటారు? ప్రతిసారి నేను మీకే దొరికిపోతానా అని చెప్పాను. కానీ చూడు రోహిణి, నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టే నువ్వు మాకు దొరుకుతున్నావు. అదే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద మేము లేనిపోని నిందలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కడుపుతో ఉన్నాను అనగానే మాకు అనుమానం కలిగింది. నువ్వు ఎప్పుడూ వాంతులు చేసుకోవడమో చూడలేదు, నీకు ఇకారంగా ఉంది అని ఎప్పుడూ చెప్పడం కూడా నేను వినలేదు. అలాంటిది 2 నెలల నుంచి నీకు అలానే ఉందని అంటే నమ్మేంత పిచ్చిదాన్ని అనుకున్నావా? అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న ఉద్దేశంతోనే నేను చెకప్ చేయించడానికి ఈ రకంగా ప్లాన్ చేశాను. అంతే తప్ప నీ మీద నాకు కోపమూ లేదు, కక్ష లేదు. అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా చెప్పడంతో ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోయి విద్యకు ఫోన్ చేస్తుంది. అయ్యిందా? బాగా అయ్యిందా? నేను చెప్తూనే ఉన్నాను కదే పిచ్చి మొలకుందానా, వద్దే అని. నా మాట విన్నావా? వినకుండా నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నావు. అసలు నిన్ను ఏమనాలో, ఏమనకూడదో, ఏమంటే నీకేం జరుగుతుందో నాకు అసలు అర్థమే కావట్లేదే. నిన్ను నేను ఎలా మార్చాలో కూడా నాకు తెలియడం లేదు. వద్దు అబద్ధాలు చెప్పొద్దు అని ఎంత చెప్తున్నా నీ ధోరణిలోనే ఉంది తప్ప నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పడం మానట్లేదు రోహిణి. నువ్వు ఏం చేస్తావో, నీ మనసును ఎలా కంట్రోల్ చేసుకుంటావో నీ ఇష్టం. ముందైతే అబద్ధాలు చెప్పడం మానేసే, అది నీకు చాలా మంచిది. అబద్ధాలు చెప్తే మాత్రం నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఏ మనోజ్తో అయితే నువ్వు జీవితాన్ని పంచుకోవాలి అని ఆశపడుతున్నావో ఆ మనోజ్ నీకు ఎప్పటికీ దక్కడు. అది గుర్తుపెట్టుకో. ఒక మనిషి మీద ఒక రిమార్క్ పడిందంటే అది అలానే ఉండిపోతుంది. ఆ రిమార్కు చెరిగిపోవడానికి చాలా టైం పడుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు రోహిణి. ఎంతసేపు వాళ్ళ ప్రేమ కావాలనుకుంటున్నావు? నువ్వు చెప్పిన అబద్ధాలు చిన్నవా? వాళ్ళ ప్రేమ నీకు కావాలి, దక్కాలి అనుకోవడానికి వెంటనే దక్కవు కదా. నువ్వు చేసింది తప్పు కాబట్టే వాళ్ళు కోలుకోవడానికి టైం పడుతుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళనే ఏదో ఒక అబద్ధం చెప్పి మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ వాళ్ళని మోసం చేయాలని చూస్తే తర్వాత నీకే ప్రమాదాల మీద ప్రమాదాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకో రోహిణి అని చెప్పి ఇంకా విద్య కాస్త రోహిణికి చెప్తుంది. ఎంత చెప్తే మాత్రం రోహిణి వింటుందా? వినే రకం కాదుగా. ఎంత చెప్పినా తన ధోరణ తనదే. ఇంకా అలానే ఉంటుంది రోహిణి అయితే. మరి రోహిణిలో ఎప్పుడు పూర్తిగా మార్పు వస్తుంది? ఈ మార్పు వచ్చేలోపు ఇంకా ఏం విషయాలు బయటపడతాయి? దినేష్ విషయమా లేక చింటుగాడి విషయమా? ఈ విషయాలు బయటపడితే ఇంకా
రోహిణి పని అయినట్టే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.